వాము పొడి, ఉప్పు, చింతపండు గుజ్జు అనమాట. చింతపండుని నానబెట్టాను గుజ్జు తీయడం కోసం. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరంతా బాగున్నారా అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో వాతావరణం చాలా చేంజ్ అయిపోయింది కదా, వర్షాలు పడుతున్నాయి, చల్ల చల్లగా ఉంది. కాబట్టి మనకి ఈవినింగ్ అయ్యేసరికి వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా. చల్ల పునుగులనో, మిర్చి బజ్జీ అనో ఏదో ఒకటి అనిపిస్తుంది కదా. సో అందుకని ఇంతకుముందు వీడియో నేను ఒకటి చల్ల పునుగులు చేసి పెట్టాను కదా, చాలా పర్ఫెక్ట్గా చేశాను అనమాట. ఒకసారి చల్ల పునుగులు ఎవరికైనా పర్ఫెక్ట్గా రాకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ప్రస్తుతం అయితే నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను అనమాట. సో అందుకోసం బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చాను. ఒక 8 మిరపకాయలను అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకుని చివర్లు కట్ చేశాను. మీరు చూసినట్లయితే చివర్లన్నీ కట్ చేసేసాను అనమాట. చివర్లు కట్ చేస్తే నూనెలో వేసినప్పుడు మనకి లోపలికి కూడా ఆయిల్ వెళ్ళి చక్కగా వేగుతాయి. చివర్లు కట్ చేసేసుకుని దాన్ని చీరుతున్నాను అనమాట. ఇప్పుడు ప్రతి మిరపకాయని చీరేసి లోపల ఉన్న గింజల్ని తీసేస్తున్నా. కారం తినేవాళ్ళు గింజల్ని ఉంచేయవచ్చు, కారం తినని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తీసేసుకోండి. మిరపకాయ అంత కారం లేకుండా ఉంటుంది. సో అన్నీ తీసేస్తున్నాను అనమాట. 8 మిరపకాయలు తీసుకున్నాను నేను. నలుగురం కాబట్టి 2 అన్నట్టు, పిల్లలు ఇద్దరికి కలిపి 2 సరిపోతాయి, ఇంకా 2 మిగులుతాయి. ఆ లెక్క ప్రకారం అలా చేస్తున్నా. చూసారు కదా ఎన్ని గింజలు వచ్చాయో, అవన్నీ పాడేశాను. ఇక వాము, ఉప్పు, చింతపండు గుజ్జు ఆ మూడింటిని కలిపేశాను. ఆ మిశ్రమాన్ని ఆ చీరాను కదా మిరపకాయ పొట్టలో రాస్తున్నాను అనమాట. అదే చక్కగా అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మిరపకాయ కొరికినప్పుడు ఆ పులుపుదనం, ఆ వాము టేస్ట్, ఉప్పు మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుందన్నమాట. ప్రతి మిరపకాయకి పొట్టలో చక్కగా కాస్తంత రాయాలి. మరీ ఎక్కువ రాయొద్దు, రాసినట్టుగా చక్కగా కొంచెం రాస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువగా పెట్టినా కూడా కూర్చి పెట్టినా కూడా అంత మంచిగా ఉండదు. ఉందా లేదా అన్నట్టుగానే రాసుకోవాలి. సో ప్రతి మిరపకాయకి నేను అలానే రాసిస్తున్నా. అయిపోయింది చూసారా, అలా పెట్టేశాను అనమాట. ఇంకా అవన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని శనగపిండి, 8 మిరపకాయలకి కావాల్సిన పిండిని తీసుకుని జల్లిస్తున్నా. జల్లించడం అనేది మనం ఇలా జల్లించుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. కాస్త ఉండలు ఉంటుంది కదా, అదంతా లేకుండా చక్కగా ఉంటుంది అనమాట పిండి. ఉప్పు కూడా అందులోనే వేసేసానులేండి, వేసేసి జల్లించేస్తున్నా. సరిపాడుగా తీసుకోవాలి చక్కగా. ఇప్పుడేమో ఇది వంట సోడా వేస్తున్నా. పొంగుతాయి కదా చక్కగా, గుల్లగా వస్తుంది కదా. ఇది వచ్చేసి వాము, మళ్ళీ కాస్తంత పిండిలో వాము కూడా వేసాను. కాస్త చేతిలో నలుపుకొని వేసేసాను. ఇక ఇప్పుడు అవన్నీ కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా పిండిని కలిపేసుకున్నాను. పిండి ఏ విధంగా కలుపుకోవాలి అంటే చూడండి, అట్లా ఉండాలన్నమాట. మరీ పల్చగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు. ఇలా ఫింగర్ పెట్టాము అంటే అలా అతుక్కోవాలి పిండి ఫింగర్కి, ఆ విధంగా ఉండాలి. అప్పుడే మిరపకాయకి చక్కగా అతుకుతుంది అనమాట. సో అంతా స్టవ్ మీద చేశాను కదా ప్రాసెస్ అంతా కూడా, మిరపకాయలు కట్ చేయడం కానివ్వండి, పిండి కలపడం. ఇప్పుడు స్టవ్ని కాస్తంత క్లీన్ చేశాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యింది. ఇక మిరపకాయలు పిండిలో ముంచుకుని చక్కగా వేసే విధానం కూడా చూడండి. ఆ విధంగా కాడ పట్టుకుని అలా ముంచి గిన్నెకి ఆ విధంగా ఒక పక్కకి రాయాలన్నమాట. గిన్నెకి అంటే పిండి అంతా ఉండకూడదు, ఆ విధంగా గిన్నెకి రాస్తూ వెయ్యాలి. అప్పుడేమవుతుందంటే ఓ పక్కన పిండి ఉండదు, మిరపకాయ కనిపిస్తుంది అనమాట బయటికి మనకి. ఆ మిరపకాయ నూనె మంచిగా పీల్చుకొని మంచిగా వేగుతుంది నూనెలో. ఇక అన్నీ ఆ విధంగా వేసేసుకోవడమే.
చక్కగా అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అలా ప్రతిదీ అన్నీ వేసేసుకున్నాను. చక్కగా చూస్తున్నారు కదా, ఒక పక్కకి మిరపకాయ కనిపిస్తుందనమాట. సో దానివల్ల నూనెలో మంచిగా వేగుద్ది మిరపకాయ. నేను కొన్ని అయితే ఈ విధంగానే తీసేసాను. ఇంకా కొన్నిటిని ఏం చేశానంటే మళ్ళీ డబుల్ కోటింగ్ ఇచ్చాననమాట. మళ్ళీ పిండిలో ముంచి ఇట్లా ఒక్కసారి ఒక వాయి ఇలా వేసి తర్వాత మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ వేసాననమాట. ఆ విధంగా వేసాను. చెత్త పిండిగా ఉంటే బాగుంటుందని కొన్నేమో ఇలా ఉంచేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక అట్లా వాము, ఉప్పు, చింతపండు గుజ్జుతో ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అదన్నమాట డబల్ కోటింగ్ అని చెప్పాను కదా, అది మళ్ళీ పిండిలో ముంచి వేస్తే ఆ రకంగా అంత మందంగా వచ్చాయి. కొన్ని ఇలా వదిలేసేసాను సన్నగా, ఈ విధంగా ఉంచేసా. తినడానికి ఎట్లా మందంగా ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి అలా వేసాను. కలర్ మంచిగా వచ్చాయి, బాగున్నాయి. సో అన్నీ రెడీ అయిపోయినాయి, వేడిమైపోయింది. చూసారా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అదండి ఇవాళ వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.